అందరికీ నమస్కారం. నేను మీ రాంబాబు, సూర్యాపేట రిపోర్టర్ని. సోషల్ మీడియా అనేది విశృంఖలత్వానికి, విచ్చలవిడితనానికి వేదికగా మారింది. నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడారో దాన్ని అందరం సపోర్ట్ చేయవలసిందే. ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, యూట్యూబ్ కానీ ఆన్ చేస్తే విశృంఖలత్వం, విచ్చలవిడిగా బూతులు, విచ్చలవిడిగా ఏదంటే అది, దాంట్లో అసలు దానికి ఒక కంటెంట్ లేదు, ఒక స్క్రూటినీ లేదు, ఒక ఎడిటింగ్ లేదు. విచ్చలవిడిగా ఏది మాట్లాడితే అది అప్లోడ్ చేసి అందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా చాలా చెత్త సోషల్ మీడియా అంటే పిచ్చోడి చేతిలో రాయి లెక్క తయారైపోయింది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎవరైనా సరే మీడియా అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి వచ్చే ఎడిటింగ్ సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక స్క్రూటినీ సిస్టమ్ ఉంటుంది. ఏ వార్త ఇవ్వాలి, ఏ వార్త ఇవ్వకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనే ఒక సపరేట్ సిస్టమ్ ఉంటుంది. సమాజంలో ఉన్నటువంటి మనోభావాలకు అనుగుణంగా వార్తను ప్రశ్నించేటటువంటి వ్యవస్థ ఉంటుంది. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు వాళ్ళు ఏమనుకుంటున్నారో ఇష్టం వచ్చినటువంటి బూతులు, అశ్లీలం విపరీతమైనటువంటి అశ్లీలం, పిల్లలకు ఫోన్ ఇవ్వాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఎవరి యొక్క నీ మనోభావాలు, నీకు ఏ విధంగా ఆత్మాభిమానం ఉంటుంది, ఇతరి వాళ్ళకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది, వాళ్ళ కుటుంబం ఉంటుంది, వాళ్ళకు మనోభావాలు ఉంటాయి. కానీ మీడియా ముసుగులో మేము ఏదైనా మాట్లాడతాము, ఏదైనా చేస్తాము, ఎవరు వ్యక్తిగతమైన విషయాల మీద కూడా చర్చిస్తామని అంటే ఇది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా ఈ మీడియా మీద నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారో దాని మీద ఖచ్చితంగా ఆయన ఎవరు మీడియా సంఘాలు, మీరు జర్నలిస్ట్ సంఘాలు ఏమున్నాయో జర్నలిస్ట్ సంఘాలు చెప్పండి, ఎవరు విలేకరులు ఎవరు కాదు అని చెప్పి కాదు. మీరే ప్రభుత్వం తరఫున మీరు ఐఎన్పిఆర్ డిపార్ట్మెంటు మరియు మీడియా అకాడమీ, మీరు సీనియర్ జర్నలిస్టును ఒక కమిటీ వేసి నిజంగా ఎవరు జర్నలిజం ఎవరు ఇవాళ రేపు ఎవడు చదువుకున్నోడు లేడు, చదువుకోనోడు లేడు, వాడి క్వాలిఫికేషన్ ఏంది, వాని యొక్క అర్హత ఏంటిది ఏం లేదు. ఎవడు పడితే వాడు ఒక ఛానల్ పెట్టుకోవటం, దాన్ని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. సరే మీరు ఛానల్ పెట్టుకున్నప్పటికి కూడా సామాజిక బాధ్యత ఏంది, మీ భాష ఏంటిది, మీ సబ్జెక్ట్ ఏంటి, దాని మీద ఎంతవరకైనా సమాజాన్ని మేలుకొల్పడానికి, సమాజ అభివృద్ధి కోసము, సమాజంలో ఉన్న సమస్యను వెలికితీయడం కోసం ఎవరైనా పోరాటం చేయవచ్చు, మీడియా వాళ్ళనే కాదు. కానీ వాళ్ళ భాష, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నటువంటి తీరు, వీటన్నిటి మీద ఖచ్చితంగా ప్రభుత్వం ఒక కమిటీ వేయాలి. ప్రభుత్వం వేసి, ఎందుకంటే సోషల్ మీడియా అనేది విచ్చలవిడితనం అయిపోయినది. మొత్తం ఓపెన్ చేస్తే అశ్లీలము, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ విపరీతమైనటువంటి అశ్లీలత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. నేనేమంటే యూట్యూబ్ కానీ, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ వాళ్ళు కూడా కొంత పరిమితి ఉండాలి, వాళ్ళకు కూడా ఒక సిస్టమ్ ఉండాలి. దాన్ని ఏం ప్రమోట్ చేయాలి, ఏం అప్లోడ్ చేయాలి, ఏం అప్లోడ్ చేయకూడదు అనేటువంటి సిస్టమ్ ఉండాలి. అంతేగాని అసలు పిల్లలు చూడకూడని విధంగా ఉన్నటువంటి వీడియోలు ఏ విధంగా మన సమాజం యాక్సెప్ట్ చేస్తున్నది. ఎట్ ది సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు మాట్లాడేదో ఏ విధంగా అయితే సోషల్ మీడియా ముసుగులు చేస్తున్నటువంటి నీకు అశ్లీలమైనటువంటి భూత పురాణకు సంబంధించినటువంటి వీడియోలు అప్లోడ్ చేయడం గురించి యాజ్ ఏ జర్నలిస్ట్గా మేమందరం కూడా ఖండిస్తున్నాం. కానీ ఎట్ ద సేమ్ టైం మీ భాష ఏంటి, రాజకీయ నాయకులుగా, ఈ యొక్క ప్రజాప్రతినిధులుగా ఈ యొక్క సమాజ భవిష్యత్తుని, యువత యొక్క భవిష్యత్తుని నిర్ణయించే విధంగా మీ కట్టబెట్టేటువంటి అధికారాన్ని మీరు అసెంబ్లీ సాక్షిగా, రేవంత్ రెడ్డి ఒక్కరని కాదు, రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ఈ యొక్క భాష అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడిన భాష, మీరు కాకుండా అంతకుముందు కేసీఆర్ గారు మాట్లాడిన భాష, ఇది ఆక్షేపణీయం కాదు. మీరు సమాజానికి మీరు ఒక మార్గదర్శకంగా ఉండాలి. మీరు సమాజంలో మీ భాష కానీ, మీ వ్యవహారాల పట్ల కానీ మీరు మార్గదర్శకంగా ఉండి ఈ సమాజంలో, ఎందుకంటే మా భవిష్యత్తు నిర్ణయించే చట్టాలు చేయమని మీకు అధికారాన్ని మీకు చేయడం జరిగింది. మీరు అలాంటి నిజమైనటువంటి భాష, మరిగా ఆంధ్రప్రదేశ్ చూస్తే రామచంద్ర ప్రభు అది మహాఘోరమైనటువంటి భాష,
జగన్ అండ్ ఫ్యామిలీ చేసి అండ్ కో చేసినటువంటి దానివల్ల వాళ్ళ అధికారం పోగొట్టుకోవడం జరిగింది. కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు మీడియా ముసుగులో చేసే వాళ్ళని ఖచ్చితంగా ఖండిద్దాం, వాళ్ళ మీద చర్యలు తీసుకుందాం. మీరు ఎట్లయితే వాళ్ళని అరెస్ట్ చేసిరో మీరు కూడా మీ భాషని మీరు మాకు మార్గదర్శకులుగా ఉండాలి. ఓ పుచ్చలపల్లి సుందరయ్య, ఒక రావి నారాయణ రెడ్డి, ఓ భీమిరెడ్డి నరసింహారెడ్డి, వీళ్ళందరూ కూడా మనకు తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించిన వాళ్ళు. వారిని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా మీ భాషను కంట్రోల్ చేసుకోవాలి. అసెంబ్లీలో కానీ బయట కానీ మీరు మార్గదర్శకంగా ఉండాలి. ఇప్పటికైనా కానీ సోషల్ మీడియాకి సంబంధించి ఒక కఠినమైన చట్టాలు తీసుకొని రావాలి. మీడియా ఎవరు, సోషల్ మీడియా ఎవరు, అసలు ఎవరికి హక్కులు ఉన్నాయి అనేది ఈ ప్రభుత్వం నిర్ణయించాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.